హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పున్ని. నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఊటీకి అయితే వచ్చేసానండి. నేను ఇక్కడ కార్లో నుంచే వీడియోస్ తీయడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ ఇల్లులు చూడండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చెస్ బోర్డ్ భలే ఉంది కదా. ఇంకా ఆగుతామా? నేను అక్క అత్తయ్య అయితే ఫొటోస్ తీసేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే అదిరిపోయింది. అండ్ ఇది బ్రిటిష్ కాలం నాటి కార్స్ అంట. మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో తీసేసుకున్నాం. ఇక్కడ చర్చ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మేము ఫుడ్ కోసం అయితే వెయిటింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వచ్చేసాము. సో అలా ఫినిష్ చేసాము. నెక్స్ట్ బోటింగ్. ఈ బోటింగ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అని చెప్పొచ్చు. ఈ వాటర్ని చూసి నాకు చాలా భయం వేసింది. ఇక్కడ నవ్వుతున్నానే కానీ ఆ పెటల్స్ తొక్కుకుంటూ అలా డ్రైవ్ చేసేసుకుంటున్నాం మేము. అండ్ ఇక్కడ మనకి 30 మినిట్స్ ఇస్తారండి. ఈ 30 మినిట్స్లోని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు మనం ఈజీగానే డ్రైవ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా నేను ఒకటే చెప్తాను, బోట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అయితే ఊటీకి వచ్చేటప్పుడు ట్రై చేయండి. అక్కడ హాయ్ చెప్తుంది. మేము ఈ వీడియో మా బావగారు తీస్తున్నారు. నెక్స్ట్ టాయ్ ట్రైన్, ఇది కూడా మేము ట్రై చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఈ జర్నీ చిన్నపిల్లల వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది 10 మినిట్స్ ఉంటుంది ట్రైన్లో జర్నీ అనేది. ఇక్కడ నుంచి మనం బోట్ అండ్ లేక్ చూడొచ్చు. మీకు వాటర్ అంటే భయం అనుకుంటే మీకు ఆప్షన్గా ట్రైన్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అక్క, నేను, అత్తయ్య మేము అనుకుంటున్నాము ఆ లాంగ్ బోట్ డ్రైవ్ కూడా మనం ట్రై చేద్దాం అని చెప్పేసి. సో ఇంకేంటి, లాంగ్ బోట్ అయితే మేము ఫ్యామిలీ అంతా ఎక్కేసాము. సో అక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. మనకి ఆ చివరి వరకు కూడా బోట్ని తీసుకువెళ్తాం. ఇలా వాళ్ళు లేక్ మొత్తం కవర్ చేస్తారు ఈ బోట్లో. దొడ్డబెట్ట లొకేషన్కి అయితే వచ్చేసాము. హీస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఏ పీక్ సౌత్ ఇండియాలో అని చెప్పొచ్చు. ఇక్కడ మినీ షాప్స్ ఉంటాయి, రీజనబుల్గానే ఉంటాయి మీకు. అండ్ టెలిస్కోప్ హౌస్ చూస్తున్నారు కదా, దీన్నే వాచ్ టవర్ అని కూడా అంటారు. జనాలు పైకి ఎక్కి లైన్లో నిల్చొని మరి వ్యూ మొత్తం చూస్తారు. అలాగే నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూడగానే 5 మినిట్స్ అలానే ఉండిపోయాను. బాప్రే, ఏమన్నా ఉంది వ్యూ, ఊటీ మొత్తం కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ ఇక్కడ జనాలు నాలాగే వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఊటీ మాత్రం. అక్కడ నాకు తెలియకుండానే ఫొటోస్ తీస్తున్నారు. చాలా ఫన్నీ అనిపిస్తుంది కదా. అండ్ మీకోసం ఈ బ్యూటిఫుల్ ఊటీ పిక్స్ ఐ రికమెండెడ్. ఊటీ కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.